పద్మా ఏంది ఈరోజు స్పెషల్? గోంగూర పచ్చడి చేసిన. గోంగూర పచ్చడి అన్నమా? కంగారు పడగాకయ్యా, నీకోసం జీడిపప్పు బిర్యానీ కూడా చేశాను. బిర్యానీ కదమ్మా, జీడిపప్పు బిర్యానీ లాంటిది ఇది కూడా. బిర్యానీ లాంటిది కానీ బిర్యానీ కాదు, మసాలా రైస్ అంటారు. మసాలా చేస్తారు. ఇదిగో పెరుగు చట్నీ. జీడిపప్పు పలావ్ అన్నది కదా నాన్న. జీడిపప్పులు ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టింత కేసిందా లేదా? పలావ్ అంటే జీడిపప్పులు 1 2 అంతే, ఒక 4 5 వచ్చి ఉంటాయి బహుశా. ఈ బిర్యానీ రైస్లోకి గోంగూర అయితే బాగుంటుంది. మసాలా అన్నం అంటాం మేము. మధ్యకాలంలో చేయలేదు గోంగూర జీడిపప్పు. బిర్యానీ రైస్ అంటే బిర్యానీ ఆకులన్నీ వేస్తాం, కాబట్టి మసాలా వేస్తారు దీంట్లోకి. గోంగూర కలుపుకొని తింటే భలే ఉంటుంది, పెరుగు చట్నీ వేసుకొని. ఇంతకీ గోంగూర టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ పద్మ, కష్టపడి నా కోసం వంటలు చేసి పెడుతున్నావు ఇష్టంగా. బిర్యానీలో తెచ్చుకున్నాను. నాకు బిర్యానీ తెచ్చుకోవాలి నా కోరికని మా ఆవిడ ఇంట్లో చేసి పెట్టింది అనమాట. నేను మధ్యాహ్నం బిర్యానీ తెచ్చుకుందాం అనుకున్నాను. నిజం చెప్పలే, బయట వెజ్ బిర్యానీ కన్నా బిర్యానీ కన్నా ఇదే బాగుంది. వాస్తవం చెప్పాలి, నిజంగా చాలా సూపర్ గా చేసి నేను తినేసాను. ఇంట్లో చేసేది ఇంకా బాగుంటుంది. ఇంట్లో ఖర్చు తక్కువ, టేస్ట్ ఎక్కువ కదా. నిజంగా నేను టేస్ట్ చేశాను. గోంగూర పెరుగు చట్నీ రైస్ సూపర్ ఉందండి.